చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏమిటి? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా రాజకీయ కక్ష సాధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేటువంటి ఒక దుర్మార్గమైన ఒక పాపకార్యాన్ని వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చిన్నప్పన్న అనే ఆయన ఒక పిఏగా పనిచేసి ఆయన పట్టుకుని ఒక కథల్లి ఆయన ఏదో కమిషన్ తీసుకున్నాడని ₹1 పట్టుకుంది లేదు. పట్టుకొచ్చారు, ఆయన్ని ఇబ్బంది పెట్టారు. పేర్లు చెబితే శుభ్రంగా రాజేసుకుందాం అనుకున్నారు. పాపం ఆయన నిజాయితీగా నిలబడి పేర్లు చెప్పలేదు. ఇప్పుడు తీసుకొచ్చి ఏదో తతంగం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మీ బురద జల్లే కార్యక్రమాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ సిద్ధంగా లేము. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరు చేసేటటువంటి నీచ రాజకీయాలు, కక్ష రాజకీయాలని ప్రతి క్షణం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇది ఒకటే కాదు, మళ్ళా పాపం మా జోగి రమేష్ మీద కూడా కక్ష పెట్టారు. జోగి రమేష్ కక్ష పట్టడమే కాదు, జోగి రమేష్ సంగతి ఏంటో తేల్చేస్తామంటున్నారు. ఆఫ్ ది రికార్డ్ ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నారు. చాలా చోట్ల దొరుకుతానికి ప్రయత్నం చేశారు, ఎక్కడ దొరకలా. ఇప్పుడు కల్తీ మద్యం, అప్పుడేమో లిక్కర్ స్కామ్ అన్నారు మా మీద, ఇవాళ కల్తీ మద్యం. బాటిల్ అట్టాగే ఉంటుంది, దానిలో కల్తీ ఉంటుంది. బ్రాండ్ బ్రహ్మాండంగా ఉంటుంది, దాంతో కల్తీ ఉంటుంది. ఎవరు చేస్తారు ఇదంతా? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యాపారులు అందరూ కూడా ఇవాళ ఈ కల్తీ లిక్కర్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో చూడండి, మన టీడీపీ ఆ పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జ్, తంబళ్ళపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు జయచందారెడ్డి. ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు. ఆయన మాత్రం దొరకడండి. అందరూ దొరుకుతారు కానీ ఆయన దొరకడు. ఈ కేసులో ఉన్న ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి దొరకడు. జయచందారెడ్డికి పిఏ రాజేష్ కూడా దొరకడు. వీళ్ళందరూ దొరకడు. దొరికారనుకో, వాళ్ళు పట్టుకున్నారనుకో, వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకని వాళ్ళు దొరకరు. దొరకపోతే ఇక జోగి రమేష్ గారి మీద కక్ష. అప్పుడేదో ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో ప్రశ్నించడానికి వెళ్ళాడని కక్ష బట్టి ఏ కేసు దొరికిద్దో ఆ కేసులో పెట్టేద్దాం, జోగి రమేష్ను లోపల పెట్టేద్దాం. లోపల పిల్లధరపడి బెయిల్ రాకోకుండా పెట్టంగానే చూస్తున్నారుగా మీరు ఏం చేస్తారు? పెట్టంగానే ఒక 15 రోజులు కాలయాపన చేస్తారు. మేము బెయిల్ పిటిషన్ పడేసామనుకో, వాళ్ళని పోలీస్ కస్టడీకి ఇమ్మని అడుగుతారు. మన దాని మీద ఆర్గ్యుమెంట్స్. పోలీస్ కస్టడీకి ఇచ్చారనుకో, మన తర్వాత 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా ఏదో ఒక విధంగా ఎక్కువ కాలం జైల్లో పెట్టి ఒక రాజకీయ నాయకుడిని, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని వేధించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ. ఈ సిట్టు స్ట్రాటజీ. ఈ సిట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. వాళ్ళు చెప్పినట్టుగా ఈ సిట్టు వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల మీద దాడి చేసి లోపల పెట్టి వారిని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాకు అర్థమైంది, మేము భయపడటానికి సిద్ధంగా లేము. కాకపోతే మా బాధ అంతా ఒకటే, సరే ఈ లిక్కరు బొక్కరు వీటి మీద పెట్టి మీరు చేస్తున్నారు, వీల్ ఫేస్ ఇట్. చివరికి దైవాన్ని కూడా అడ్డం పెట్టుకొని మీరు సుబ్బారెడ్డి గారి మీద ఇంకా ఇతరుల మీద దాడి చేయాలనో లేకపోతే అల్లరి చేయాలనో మీరు చేసేటటువంటి ప్రయత్నం సరైనది కాదు. మీ తెలుగుదేశంలో ఉంటేనేమో కన్వీనియంట్గా వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా ఉన్న వారి మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఈ కార్యక్రమాలను ఇప్పటికైనా మీరు ఆపుకోకపోతే నెంబర్ 1 దైవం క్షమించదు, నెంబర్ 2 దీన్నంతా పరిశీలిస్తున్నటువంటి ప్రజలు క్షమించరు. కాకపోతే ఇంకా 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మీకు టైం ఉందని మీరు ఆనందపడుతున్నారేమో. కాలం గిర్రున తిరిగి వస్తుంది. సమాధానం భగవంతుడు చెప్తాడు, ప్రజలు చెప్తారు. కాస్త జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు అని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే.